అందరికీ నమస్కారం. నిన్న ఏప్రిల్ 17 చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా, ఒక అపూర్వమైన ఘట్టంగా మారాల్సిన రోజు. దానిని ఇండియా కూటమి కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి రోజుగా మార్చిరు. దానికి వ్యతిరేకంగా నిరసిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తామంటూనే వ్యతిరేకించినందుకు కాంగ్రెస్ పార్టీని బహిష్కరించాలని కోరుతున్నాం. మొట్టమొదటిసారిగా 1996లో పార్లమెంటులో మహిళా బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ రాజ్యసభలో ఆమోదించి లోక్సభ వరకు రానియకుండా చేసి మన మాజీ ప్రధాని వాజ్పేయి గారు 4 సార్లు బిల్లుని లోక్సభలో తీసుకొచ్చినప్పటికీ దాన్ని చట్టంగా అమలు కాకుండా అడుగున పడేశారు. 2008లో మన కాంగ్రెస్ ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ హయాంలో కూడా బిల్లు చట్టంగా మారకుండా ఆమోదం పొందలేకపోయింది. ఇప్పుడు జనాభాలో 48.5% సగ జనాభా మహిళలు ఉన్నప్పటికీ 33% రిజర్వేషన్ కొరకు మహిళలకు వాళ్ళ హక్కును వాళ్ళకి కల్పించకుండా అడ్డుపడినందుకు ఇండియా కూటమి ఇంతకింత అనుభవించాల్సి వస్తుంది. మీరు ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మీరు అనుకుంటున్నారేమో మహిళల జోలికి వచ్చిన వాళ్ళు ఇప్పటివరకు ఏ అహంకారపూరితమైన వ్యక్తి కూడా బాగుపడినట్టు ఈ చరిత్రలో లేదు. మీరు రానున్న ఎలక్షన్లలో మీరు ఓటు కోసం తిరిగినప్పుడు మహిళలు ఓటు ద్వారా మీకు సరి అయిన సమాధానం చెప్తారని భావిస్తూ, అందులో ఉన్న అంబేద్కర్ గారు చెప్పిన మహిళల గురించి, మహిళా చట్టసభల గురించి మీరు చదవండి. వాళ్ళకి ఇచ్చిన హక్కులను మీరు అడ్డుపడకండి. అప్పుడే ఆయనకి ఇచ్చిన మన నిజమైన గౌరవం.